ఫ్లోరిడా వెదర్ ఇండియా వెదర్‌కి సిమిలర్‌గా ఉంటది. అందుకే నాకు ఫ్లోరిడా వెదర్ అంటే చాలా ఇష్టము. అండ్ మోస్ట్‌లీ నాకు ఫ్లోరిడాలోనే స్టే అవ్వడము ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి నాకు ఇంకా ఇష్టము. మేబీ హ్యూమిడిటీ ఉంటదేమో, కానీ క్లైమేట్ కండిషన్స్‌కి వస్తే వేరే స్టేట్స్‌తోని కంపేర్ చేసుకుంటే ఫ్లోరిడా స్టేట్ చాలా బెటర్. మేబీ రెయినీ సీజన్స్‌లో కొంచెం డేంజర్ అనుకోవాలి. ఎందుకంటే చుట్టూ బీచెస్ ఉన్నాయి అండ్ ఈ హరికేన్స్ అండ్ థండర్ స్టార్మ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ నార్మల్ వేరే సీజన్స్‌లో మాత్రం చాలా బెటర్ అన్నమాట ఫ్లోరిడా వెదర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము ఇంకా హాలిడేస్‌కి ఫ్లోరిడాకి వచ్చామని మీ అందరికీ తెలుసు కదా! సో, ఇంకా ఇలాంటి క్లైమేట్స్‌లో నాకెలా అనిపిస్తదంటే ఇంకా ఇండియాకొచ్చిన ఫీలింగ్ అనిపిస్తది. అండ్ ఇంకా నేనేందంటే ఈ స్టేట్‌కి దూరంగా ఉంటున్నా. అండ్ డైలీ ఏందంటే మేమున్న స్టేట్‌లో అంత సెక్యూర్ స్టేట్ కాదు. అండ్ మేమున్న లొకేషన్ కూడా అంత సెక్యూర్ కాదు. మేము ఎలా అంటే కార్‌లో నుంచి దిగినామంటే ఇంట్లోకెళ్ళడం తప్ప ఎక్కువ వాకింగ్ కూడా చేయకపోతుండే బయట. అండ్ ఇక్కడ ఫ్లోరిడా వెదర్‌లో ఏందంటే చూడండి ఇలా బయట షటిల్స్ అండ్ అంతకుముందు మేము ఫ్లోరిడాలో ఉన్నప్పుడు కూడా ఇలా బయట అవుట్‌డోర్ గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ ఇలా ఆడుకుంటూ ఉంటుండే. సో, చాలా రోజులైతుంది షటిల్స్ ఆడక అని కొద్దిసేపు అలా షటిల్స్ ఆడాం. అండ్ ఇంకోటేందంటే ఇల్లు కూడా కార్నర్‌లో ఉంది కాబట్టి మాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. ఇక చెప్పాలంటే నేనిప్పుడు ఫ్లోరిడా నుంచి బయటకొచ్చిన కాబట్టి దీనికి ఇలా ఇంకెక్కువ ఫీల్ అవుతున్నాను. అంతకుముందుకు ఫ్లోరిడా స్టేట్‌లో ఉన్నప్పుడు నాకు ఔట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాలి అని చాలా సార్లు అనిపిచ్చింది. బట్ కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్.